ఈ మీమర్లు చేయంగా ఏది ఎట్లా ఎందుకు ఏ తీర్ల వైరల్ అయి సోషల్ మీడియాలో షికారు చేసేది తెలియదు. మంచైనా చెడైనా గానీ మంది పరిశాన్ అయ్యేటట్టు ఎడిటింగ్లు ఎఫెక్టుల కంటెంట్ తోని రౌండ్ టెంట్ వేసి నెటిజనాలు ఒక్కతానికి చేర్చి నవ్విస్తుంటారు. మొన్న అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ మీద మర్డర్ అటెంప్ట్ అయితే పానాలతో బయటపడ్డా గానీ షో పంటి బుల్లెట్ దాక్కుంటే దెబ్బ దాకింది కదా. దాంతో నా షోకు ట్రీట్మెంట్ చేసి బ్యాండేజ్ చేసి డాక్టర్లు. ఇక ఆ ఫోటోని మహారాజా సినిమాల హీరో ఫోటోలతో పోల్చుకుంటా వీటిని మస్తుగా తిప్పుతురు కొందరు మీమర్స్. మహారాజా సినిమాలో కూడా విజయ్ సేతుపతి షోకు దెబ్బ దాకి సగం సినిమా కంటే ఎక్కువ ఇగో ఇట్లా బ్యాండేజ్ చేసుకునే కానొస్తుంటాడు కదా. దాంతో మహారాజా ప్రమోషన్లు వరల్డ్ వైడ్ రేంజ్ పోయినాయి అని అనుకుంటా కొందరు కామెంట్లు చేస్తే ట్రంప్ ను దూరం కేలి గన్తో షూట్ చేసుడు చూసి అతడు సినిమా సీన్ రీక్రియేట్ అనుకున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు లేటెస్ట్ గా మహారాజా సినిమా పేరు వైరల్ అవుతుందిగా అనుకుంటా ఇంకొందరు పోస్టులు వేస్తారు. కానీ కాదేది మీమ్స్ కనర్హం అన్నట్టు ఓ దిక్కు సావు తప్పి చెవు కోసుకోపోయిన ట్రంప్ కి సినిమాల క్యారెక్టర్ లుక్ కి లింకు పెట్టి మీమ్స్ వేసుడేందో అని అనుకోబట్టి మీమ్స్ లవర్లు. కానీ ఆయనతో చిన్నగా మెల్లగా ఈ ముచ్చట ట్రంప్ దాకా పోతే గిట్లా ఓర్ మీ దుంపల దగ్గర మీరెక్కడ దొరికారు రా అని ఎంత తిట్టుకుంటాడో పాపం. పూరి జగన్నాథుని గుళ్ళె 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకున్నది. వెనుకటి మహారాజులు దాచిన నిధి నిక్షేపాలను బయటకు తీసి లెక్కబెట్టే పనులున్నది అక్కడ సర్కారు. మొన్న ఆదివారం నాడు 2వ రూమ్ దాకా పోగలిగిర్రు. అటు ఇంకా చీకటి పడ్డది. ఎస్పీ సార్కు చక్కెర వచ్చి కింద పడ్డాడు. ఇవాళ కుదరదని మళ్ళీ బేస్తారం నాడు పొద్దుగానే 3వ రూమ్ తలుపులు తెరిచిర్రు. ఇక ఆ రూమ్ లో 11 మంది కమిటీలు పోయిర్రు. ముందుగా జగన్నాథునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని 3 తాళం చెవులు ఒక్కటేసారి పెట్టి తలుపు తీసిర్రు. ఇక తలుపులు తీసి ఇనపెట్టెల భద్రంగా దాచిన నిధి నిక్షేపాలను అపారమైన బంగారాన్ని టెంపరీగా పెట్టిన స్ట్రాంగ్ రూమ్ లోకి ఎసుకపోయారు. ఇక వెనకటి మహారాజుల వారసుడు గజపతి మహారాజు కూడా 3వ రూమ్ లో పోయి అలా తాత ముత్తాతలు 100 ఏళ్ల సంది దాచిన సంపద చూసి పరిశాన్ అయిందట. 3వ రూమ్ లోకి వెళ్ళి సొరంగ మార్గం కూడా ఉందంటున్నారు గానీ దాని గురించి నాకేం తెలియదు అంటుండు మహారాజు కూడా. అట్లనే అందులో ఏమేమి నిధులు ఉన్నాయో కూడా కాగితాలు కమ్మలు ఏం మాతాన్ లేవని చెప్పుకొచ్చిండు. ఇప్పటికైతే నిధుల పెట్టెలను భద్రంగా బయట తెచ్చిరు గానీ లెక్క పెట్టుడు కాలేదు. వాటిని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లెక్క పెడతారట.